హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్లోనే మనకి స్టార్ నెక్తో స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ ఉక్సుల్ బ్లౌజ్ ఇది. ఫస్ట్ మనం లైనింగ్ మీద అయితే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద వేసుకుని మనం ఉల్టా సైడ్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ ఈ విధంగా పెట్టుకుని ఫస్ట్ స్టార్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నీడిల్ అయితే కిందకి డౌన్ చేసుకోవాలి. కిందకి దించుకొని ఈ విధంగా స్టార్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ స్టార్ షేప్ అయితే వచ్చేలాగా మనం నీడిల్ అయితే కిందకి దించుకుంటేనే షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది నెక్ తిరగేయట్లేదండి. నేను క్రాస్ బెల్ట్ కానీ స్ట్రైట్ బెల్ట్ కానీ వేస్తాను. అందుచేత నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజులకి నెక్ అయితే మనం మోడల్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇంతకుముందు అన్నీ రౌండ్ చూపించాను కదా, దీనికి స్టార్ అయితే చూపిద్దామని చెప్పేసి నేను ఇదైతే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లైనింగ్ మొత్తం దీనికి అటాచ్ చేసేసుకోవాలండి. కింద కూడా నేను ఒక కర్వ్ షేప్ అయితే ఇచ్చాను. ఆ షేపు బ్లౌజ్కి ఫ్రంట్ వస్తుందండి, బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ముందుగా లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది. ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ తొందరగానే కంప్లీట్ అయిపోతుందండి. మనం నెక్ మోడల్స్ ఏదైనా సరే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెట్టుకోవచ్చు. ఇదైతే నేను బ్యాక్ హుక్స్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ అయితే లైనింగ్ రిమూవ్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో రఫ్ అదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకుని మనం ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేసిన తర్వాత మిగిలినంతా కూడా మనం జాయిన్ చేసిన తర్వాత అక్కడ వార్లక్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రా పీస్ కంపల్సరీ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం మూవ్ అయిపోతూ ఉంటుంది కదా, కొంచెం బ్యాక్కి లాగుతూ ఉంటుందండి. ఫుట్టు పళ్ళ సెట్ ఉంటుంది కదా, అది కొంచెం బ్యాక్కి లాగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ అయితే చేసుకోవచ్చండి. సింపుల్గా స్టిచ్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను చుట్టూ కట్ చేసేసాను. స్టార్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ పార్ట్లో అయితే జాయిన్ చేద్దామండి ప్రిన్స్ కట్కి. ఈ విధంగా రెండు కూడా నేను ఆపోజిట్ సైడ్లో అయితే నేను పిన్స్ పెట్టేసుకుని ఉంచుకున్నానండి. ఇలా పిన్స్ పెట్టేసుకోవడం వల్ల తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్ మొత్తం కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదండి ఫ్రంట్ పార్ట్కి మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ బ్లౌజులకు వచ్చేసి దీనికి బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి వర్క్ వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ బ్లౌజ్ అండి ఇది. మీషోలో ఎక్కువగా ఇవి ఉంటున్నాయి కదా ఈ బ్లౌజులు. ప్లెయిన్ శారీ వచ్చేసి కట్ వర్క్ శారీస్ అండి ఇవి. ఆ శారీ నేను థంబ్నెయిల్స్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ రెండు పార్ట్లు కూడా స్టిచ్ చేసేసుకుని రెడీ చేసేసుకోవాలి. చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే మీరు క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని టచ్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. మరిన్ని వీడియోస్ అయితే నేను సింపుల్గా చెప్తానండి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా అక్కడ 2 టక్లు అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలండి, కింద సైడ్కి నుంచి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూసుకుంటే రెండు వైపులా అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసుకోకుండా కుడితే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి అతికేటప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడైతే జాయిన్ చేశానో దానికి కూడా నేను వార్లక్ అయితే చేస్తానండి. అలా చేసుకోవడం వల్ల బ్లౌజ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఒకవేళ వార్లక్ లేకపోయినా పర్వాలేదు, ఇదేం కాదండి. అంటే కొంచెం నీట్గా ఉంటుంది అనే తప్ప అది కంపల్సరీ అని ఏం కాదు.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 2 పార్ట్స్ అయితే నేను జాయిన్ చేసేస్తున్నాను ఫ్రంట్ బాడీకి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత 2 కుట్లు అయితే వేసుకోవాలి. మనకి ఊడిపోకుండా జాయింట్ కదండి, జాయింట్ ఎక్కడ ఉన్నా సరే మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద అయితే మనకు ఒక కర్వ్ షేప్ అయితే వస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. మనం ఒక క్రాస్ పీస్ అయితే తీసుకుండి దాన్ని అక్కడ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. బ్యాక్ హుక్స్లు కదండి, బ్యాక్ పార్ట్ అయితే ఇదిగో ఈ విధంగా అయితే నేను ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నెక్ ఒకటి నేను స్టిచ్ చేస్తాను. నెక్తో పాటు మొత్తం అంతా కూడా ఒరిజినల్ పీస్కి అయితే జాయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ముందుగానే ఆపోజిట్ సైడ్లో ఉన్నాయా లేదా అనేది చూసుకుని ఈ విధంగా ఎదురు బెదురు వచ్చేలాగా లైనింగ్ పీస్లో అయితే మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలి. చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ దాన్ని అయితే కట్ చేసేసుకుందాం అండి. నేను నెక్ ముందుగా కట్ చేయలేదు, ఎందుకంటే ముందు కట్ చేసుకుంటే కుట్టడం కొంచెం కష్టం అవుతుందండి. బిగినర్స్ అయినా ఎవరైనా సరే నెక్ కట్ చేయకుండానే స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ అయితే నేను కట్ చేసేసి పెన్నులు తీసేసానండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా, 2 నెక్కలు ఒకే వైపు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని దీనికి కూడా నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా జాయిన్ చేసేయాలి ఫ్రెండ్స్. చుట్టూ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసాను. ఎక్స్ట్రా పీస్ అయితే నేను కట్ చేసేసానండి. ఈ బ్యాక్ పార్ట్లకి అయితే మనం ఉక్సల్ బెల్ట్, కాజల్ బెల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ విధంగా అయితే మనకి కంప్లీట్ అయిన ఫ్రంట్ పార్ట్లు. ఇప్పుడు నాకు ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం పీస్ అయితే తక్కువైంది, అని చెప్పేసి స్మాల్ పీస్ అయితే తీసుకుని జాయిన్ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్కి కూడా కొంచెం జాయింట్ అయితే పడింది. ఇదిగోండి, 2 హ్యాండ్స్కి కూడా కొంచెం చంక కొంచెం పీసెస్ అయితే చేసుకున్నాను. నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి, మనకి లైనింగ్ పీస్ అయితే ఈ విధంగా ఉంది కదా, లైనింగ్ పీస్ని ఈక్వల్గా పెట్టుకుని మనం ఒక కింద అయితే ఒక లైన్ అయితే స్టిచ్ చేసేయాలండి. మనం చూసుకుంటూ క్లాత్ సరిపోతుందా లేదా అంటూ చూసుకుంటూ హ్యాండ్స్ అయితే కట్ చేసేసి టక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోండి. టాప్ స్టిచ్ ఒకటి వేసుకుని తర్వాత మనం తిరిగేసి కుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి మనకి లైనింగ్ బ్యాక్ సైడ్కి వచ్చేలా చూసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కింద ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేయాలి. దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. మనకి బ్లౌజ్ హ్యాండ్ ఇది ఎల్బో హ్యాండ్ అండి. ఎల్బో హ్యాండ్ అనేసరికి 10.5 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఈక్వల్గా పెట్టుకుని ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఇంకొక హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత టక్స్ అయితే ఇచ్చుకుని ఒకసారి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఖర్చు దగ్గర. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. ఇక్కడ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిచ్ వేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ అయితే టర్న్ చేసేసి ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి పైన. తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకుని చుట్టూ కూడా జాయింట్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి కంప్లీట్ అయింది బ్లౌజ్ మొత్తం కూడా. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుని మధ్యలో ఒక టక్ అయితే ఇచ్చుకుందాం అండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ సైడ్లో వేసుకుని మనం 2 ఇంచెస్ ఖర్చు దగ్గర నుంచి రౌండ్ దగ్గర 2 ఇంచెస్ వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. మనం గుంట తీయడం అంటే అలా తీసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. లో
అయితే ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉక్సుల బెల్ట్కి, కాజాల బెల్ట్కి, అలాగే వేస్ట్ బెల్ట్లకి పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా పీసెస్ అయితే నేను కట్ చేస్తున్నాను. చేసి జాయిన్ చేసుకుని బెల్ట్కి అయితే వేసుకుంటానండి. నేను ఫ్రంట్కి బ్యాక్కి మరి ఫ్రంట్కి షేప్ బెల్ట్ కుడుతున్నాం కాబట్టి పీసెస్ వేసుకోవాలి. ఇదిగోండి ఉక్సులు పట్టి కాజాల బెల్ట్ కోసం మనం ఈ విధంగా చూసుకుని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా 2 పీసెస్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఒకటైతే మనం ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుని ఇది ఉక్సుల బెల్ట్ అండి. ఉక్సుల బెల్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కాజాల బెల్ట్ అయితే మనం కొంచెం పెంచుకోవాలండి. దానికైతే మెయిన్ క్లాత్, కాటన్ క్లాత్ రెండు కూడా మనం కాజాల బెల్ట్కి ఉపయోగించాలి. 2 పీసెస్ తీసుకుని ఈ విధంగా పైన అడుగుని పెట్టి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని పైకి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకుని కాజాల బెల్ట్ అయితే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే మనం వేసుకోవాలి లైన్ కానీ. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కూడా కంప్లీట్ అయినాయి కదండి. ఈ పీసెస్లోనే మనకి క్రాస్ అయితే తీసుకుందాం. ఈ క్రాస్ పీసెస్ వచ్చేసి నెక్ చుట్టూ కూడా మనకి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నేను జాయిన్ చేస్తున్నానండి. బెల్ట్ని అయితే జాయిన్ చేసుకుని ఇది నడానికి అయితే నేను స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రౌండ్ ఉంది కదండి. ఆ రౌండ్ దగ్గర ఒక 2 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది, తిరుగుతుంది. ఈ విధంగా రౌండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 2 ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత లోపలికి టర్న్ చేసి అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. తర్వాత దీనికి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి హెమ్మింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇది ఫోకస్ లైట్ అయితే మీకు ఈ బ్లౌజ్ మీద పడిపోయింది, కొంచెం సరిగ్గా అనట్లేదు ఫ్రెండ్స్, సారీ అండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుని వెనక్కి తిప్పి అయితే కుట్టుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్లు రెండిట్లకి కూడా నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయినాయండి. వేస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకుని దాన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకుని ఒక కుట్టు వేసుకుంటే తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ అయితే విప్పేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్ట్లు రెండు కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవచ్చండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. రెండు జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ ఉక్సులు కాబట్టి మనకి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేద్దాం. ఈ షోల్డర్ మిడిల్లోంచి పెట్టుకుని ఫ్రంట్లో తీసింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుంటూ ఈ విధంగా అయితే హ్యాండ్ రౌండ్ చుట్టూరు జాయిన్ చేసేసుకోవాలండి. హ్యాండ్ ఈ విధంగా చుట్టూ కూడా సర్దుకుంటూ హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా టచ్ జాయిన్ చేసేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి అక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ స్టిఫ్గా ఉండాలి. మనకి మళ్ళీ కుట్లు ఊడిపోకుండా మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకుని వాళ్ళకి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా నేను ఇంకొక హ్యాండ్ అయితే స్టిచ్చెస్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో పెట్టుకుని స్టిచ్ చేయాలి. నేను దీనికి షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి.
ఇవి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేయడం కోసం ఇవైతే నేను రెడీ చేస్తున్నాను. ఇవి హ్యాంగింగ్స్ అండి. బ్యాక్ అయితే నేను టర్న్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ ఎలా టక్స్ అయితే వేయాలి. ఒక 4 ఇంచెస్ వరకు బ్యాక్ సైడ్ డాట్స్ అయితే లాగాలి. హ్యాండ్స్ జాయిన్ చేయడం ఒకటే చూపించాను. మొత్తం కలపడం అయితే నడుం దగ్గర నుంచి కలపడం అయితే క్లిప్ మిస్ అయినట్టుందండి. ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే 2 డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకి కర్వ్ షేప్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టిచ్ చేసాక ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి హ్యాండ్ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉంది. విధంగా ఉంది. హ్యాంగింగ్స్ మార్క్ పెట్టుకుని కరెక్ట్గా షోల్డర్ 3 వేసుకోవాలి. హ్యాంగింగ్ చూసి అండి. వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి 2 వైపులా కూడా హ్యాంగింగ్స్ అయితే నేను స్టిచ్ చేసాను. నేను రెడీమేడ్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. కింద హ్యాంగింగ్స్ మాత్రం క్లాత్ నుంచి చేశాను. మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ వచ్చింది. మనం ఎక్స్ట్రా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత పెట్టామనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ అయితే పెట్టుకుని అంతవరకు అయితే లూజులు మనం స్టిచ్ చేయాలి. కూడా ఒకసారి చూసుకున్న మనం రెండు కూడా ఇంకా వేసుకుని దీన్ని అయితే థ్యాంక్
ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసి ముందు కూడా సపోర్ట్ చేస్తూ మేము పెట్టే ప్రతి వీడియోస్కి లైక్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ పీస్కి మనం ఇంకొక 2 కుట్లు అయితే వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఒక్కొక్క కుట్టు మనం విప్పి తీసుకోవడానికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఓపెన్ అయినా కానీ సేమ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మామూలుగానే ఉంటాయండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్నాం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అలానే ఉంటుంది, కానీ మనం లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది కూడా ఓపెన్స్ మన వైపు ఉండేలాగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఒకసారి వీడియోలో చూడండి. ఓపెన్స్ మన వైపుకి వేసుకుని మాత్రమే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. మరి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫ్రిన్స్ కట్ కాబట్టి మనకి ఓపెన్స్ మన వైపు వేసుకోకపోతే క్లాత్ సరిపోదండి. ఒక్కొక్క దానికైతే సరిపోతుంది. సరిపోయే పీసెస్కి అయితే మన వైపు ఫోల్డింగ్ ఉన్నా సరే పర్వాలేదు. ఏదైనా పీస్ సరిపోదు అనుకున్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ ఓపెన్స్ మన వైపు వేసుకుని ఒరిజినల్ క్లాత్ అప్పుడు తీసుకోవాలి. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. షోల్డర్ బాగా సన్నగా పెట్టానండి నేను. షోల్డర్ మనకి 5 ఇంచెస్ వచ్చింది. అందువల్ల నెక్ 2.5 పెట్టి చేసి కట్టుకుంటే చాలా బాగుందండి. ఫినిషింగ్ ఇప్పుడు వస్తుంది. సరిగ్గా కనిపించ